పాకిస్తాన్తో చేతులు కలిపి దేశద్రోహం చేశావని నీ మీద అభియోగం మోపబడింది. హిందూ దేశంలో పుట్టి హైందవ మత సంప్రదాయాన్ని నరనరాలా జీర్ణించుకుని విజయరామరాజుగా పేరు పెట్టి. నా పేరు విజయరామరాజు కాదు అనుకోండి, ముజాహిద్దీన్ మహమ్మద్ రసూల్ అలీ ఖాన్ అనుకోండి, పాకిస్తాన్ కోసం ప్రాణాలు ఇస్తాననుకోండి. నా ఒక్కొక్క వెంట్రుకతో వేర్పాటువాదానికి వేర్లు నాటుతాను. ఖురాను సారాంశాన్ని ప్రపంచవ్యాప్తం చేస్తాను. అల్లా రాజ్యం కోసం ఏమైనా చేస్తాను. లాహోరును భారతదేశపు రాజధానిని చేస్తాను. దేశద్రోహం తన వృత్తి అని సగర్వంగా చెప్పుకుంటున్న వ్యక్తి మీద కేసుకి ఆర్గ్యుమెంట్స్, పోస్ట్ పోన్మెంట్స్ అనవసరంగా భావించి ఈ కేసు ఇంతటితో ముగిస్తూ విజయరామరాజు అలియాస్ ముజాహిద్దీన్ మొహమ్మద్ రసూల్ అలీ ఖాన్ కు దేశధిక్కార నేరానికి ఉరి శిక్ష విధించడమైనది. गफार भाई ये देखिए। गफार देख गफार देख गफार क्या మీ హిందుస్థాన్ జైళ్ళన్నీ మాకు గెస్ట్ హౌసులతో సమానం. త్వరలోనే పాకిస్తాన్కి వెళ్ళిపోతాం. తిరిగి వచ్చేటప్పుడు మీ చావుని తీసుకొస్తాం. విజయరామరాజుకి ఏం శిక్ష వేశారు? ఉరిశిక్ష. ఫ్యామిలీని పాకిస్తాన్కి పంపేసి ఐఎస్ఐకి ఆంధ్రాను తాకట్టు పెట్టి మతం మార్చుకుని దేశద్రోహం చేసిన వాడి పడేది ఉరిశిక్షే. విజయరామరాజ్ గుండెకాయని భరతఖండంగా మలుచుకున్న మనిషివి. గుడిలో పెట్టుకోవలసిన నీలాంటి వాడిని గుదిబండను చేసి కట్టేశారు. ఇంకా నీకిక్కడ ఏం మిగిలింది రామరాజ్? అమ్మే అన్నంలో మన్ను కలిపి పెట్టాక ఇక్కడ ముద్ద దొరుకుతుందని నీకు ఆశ ఉందా? బోలో. నాకున్న దేశభక్తితో నీలాంటి దేశభక్తుడిని చేతులు చాచి ఆహ్వానిస్తున్నాను. గలే మిలాకే హాత్ మిలావో మేరా భాయ్. నాతో చెయ్యి కలుపు, కలిపి పాకిస్తాన్లో కాలు మప్పు. ఈ రంగుల ముఖం మీద 3 ముక్కలాట ఆడిస్తా. అమ్మ అన్నంలో మన్ను కలిపి పెట్టిన ఇది నా దేశం మట్టని జున్నులా జుర్రుకుంటూ తింటాను. నువ్వు నా దేశంలోకి వచ్చావంటేనే నా తల్లి గుండె మీద నిలబడున్నావని అల్లాడుతున్నవాణ్ణిరా. నీ దేశాన్ని నాకు రాసిస్తానన్నా నా ఖరీదు కట్టలేదు. నా దేశం గురించి ఒక్కసారి చస్తే
100 సార్లు పుట్టినట్టేనని భావించే భారతీయుణ్ణిరా బేవకు. ఎంతమంది గజనీలు ఘోరీలు మా దేశం మీదకి దండెత్తొచ్చినా హిమాలయ శిఖరాల్లోని 1 ఇంచి మంచును కూడా కరిగించలేకపోయారు. ఒక సీతారామరాజుతోనో ఈ విజయరామరాజుతోనో మా దేశ భద్రత ముడిపడి లేదురా. ఈ దేశపు మట్టి కొద్దిగా జారుతుందన్న చేయి పట్టి అడ్డుకుంటానికి సైనికుడే కాదురా, పిల్ల జల్ల ఆడ మగ ముసలి ముతక మేం భారతీయులమంటూ రొమ్ము చూపి ముందుకొస్తారా ప్రాణాలివ్వడానికి. నాకు ఉరి శిక్ష పడితే మీ కళ్ళు పడ్డ నా మాతృదేశానికి దిష్టి బొమ్మననుకొని వేలాడుతాను రా. ఖాన్ కోల్కే సున్లే గఫార్ ఖాన్. Hear me to say I am proud to be an Indian. నన్నెవ్వరూ కొనలేరు. ఖబర్దార్. అంత గొప్పవాడా విజయరామరాజు? విజయరామరాజు లాంటి ఒక్క దేశభక్తుడు పాకిస్తాన్లో ఉండుంటే ఈ పాటికి భారతదేశాన్ని బ్రెడ్ ముక్కలా నమిలి పారేసేవాళ్ళం. ఇంత గొప్ప దేశభక్తుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడని తెలుసుంటే నేను హైదరాబాదులో కాలే పెట్టేవాణ్ణి కాదు. ఈ హిందుస్థాన్ నుంచి మహమ్మదీయుల పవిత్ర నివాసంగా పాకిస్తాన్ అవతరించిన ఇంకా కాశ్మీర్ మనకి అందకుండా పోయింది. जिस देश में गंगा बह रही है उस देश में खून बहना चाहिए. హిందూ మహాసముద్రమంతా హిందువుల రక్తంతో నిండాలి. అల్లా ఆజ్ఞగా ఈ ప్రపంచమంతా ఇస్లాం మతం వ్యాపించాలి. అదే మక్సద్గా జిహాద్ సాగించాలి. ఉడుకు నెత్తురు నర నరాలు ఉరుకుతున్న మేరే ముసల్మాన్ భాయ్యో, అల్లా ఆదేశాన్ని అమలు చేయడానికి నాతో చేతులు కలిపే సత్తా మీలో ఎంతమందికి ఉంది? చలో బోలో, ఫిర్ ఏక్ బార్ బోలో, కసమ్ సే. పిరికి వాళ్ళైన 10 మంది బలవంతుల కంటే ధైర్యం ఉన్న ఒక్క బలహీనుడు శక్తివంతుడు. సంజే, ఈ డైనమైట్ పేలుడికి భయపడి పారిపోయిన వాళ్ళు, అల్లాపై విశ్వాసం లేని వాళ్ళు, ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు అల్లా దూతలు, ప్రాణాలతో మిగిలిన వాళ్ళు అల్లా సైనికులు. తీవ్రవాదం అంటే తుపాకులు పట్టుకుని తిరగడం కాదురా. తల తీయడం కన్నా ముందు తల ఇవ్వడానికి సిద్ధం కావాలి. మీకు జిహాద్లో జాగా లేదు. జావ్ యహా సే. సాథియో, జిందగీని జిహాద్గా రాసిచ్చిన మీకు జన్నత్ లభిస్తుంది. రండి, ఇస్లాం స్థాపనకు మన గుండెకాయలు ఇటుక రాళ్లను చేసి అర్పిద్దాం. మై డియర్ డైనమైట్స్, మన టార్గెట్ టచ్ చేయడానికి ముందుగా ఆంధ్రాని అల్లకల్లోలం చెయ్యాలి. అదే జరగాలంటే ముస్లింలకి హిందువులంటే ద్వేషం కలగాలి. 100కి 10 మంది కూడా లేని ముస్లింస్ హిందువుల మీద గెలవాలంటే ముస్లింలకి క్రైస్తవులకి హిందువు ఉమ్మడి శత్రువు కావాలి.
యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యాన్ని విందాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. మీకంటే కుక్కలు ఏమయ్యా? 4 మటన్ ముక్కలు పడేస్తే వాసన చూసి అడ్రస్ కనబడతాయి. అలాంటప్పుడు ఈ మత కలహాల కేసు కుక్కలకు అప్పగించండి సార్. అయితే మీ యూనిఫారాలు ఇప్పదీసేసి రాజీనామా చేయండి సార్. మిమ్మల్ని చంపడానికి తీవ్రవాదులు మందు పాత్రలు పెడుతున్నారని తెలుసు, కానీ మసీదుల్లో చర్చిల్లో బాంబులేందండి? అరే, మిట్ట మధ్యాహ్నం మసీదులో బాంబు వేలి సెర్చ్ అనే తెలికి ఆడో చర్చి వేలిపాద్ది. అయినా మసీదుల్లో చర్చిల్లో బాంబులు పెట్టే అవసరం ఎవరుకుంటుంది? హిందువులకి ముస్లింలకి గొడవలు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి మసీదులో హిందూ మతానికి చెందిన వాళ్లే బాంబు పెట్టుంటారని నా పర్సనల్ ఒపీనియన్. ఈ మధ్య క్రిస్టియన్లకి హిందువులకి కొన్ని రాష్ట్రాల్లో పడ్డం లేదు కాబట్టి చర్చిలో కూడా హిందూ మతానికి చెందిన వాళ్లే బాంబులు పెట్టుంటారు. అసలు ఇట్లాంటి చోట గొడవలు జరిగినప్పుడు ఫలానా చోట బాంబు వేరిద్ది అని ముందే కనిపెట్టాలండి. పేలక ముందు కాదు కదా, పేలిన తర్వాత కూడా కనిపెట్టలేకపోతుంది. సిగ్గుపడాలండి. అయ్యా, మాకు సిగ్గు లేదు, మా వల్ల కాదు అని చెప్పండి, వాళ్ళ 4 కాళ్ళు పట్టుకుంటాం. పోలేదన్నా చెప్పండి అయ్యా, 7 కాళ్ళు పట్టుకోమంటారు. మా కోసం మా కోసం మా కోసం చిన్నారి కన్నుల్లో నీలాగాసం. మా కోసం మా కోసం మా కోసం కొన్నారి పెదవుల్లో నవ్వుల వర్షం. సిరిసిరి నువ్వే చిందులు వేసే దొరబాబు అడుగుల్లో సడి మా కోసం. గిరితేనియలే వరదై పొంగి యువరాజు పలుకుల్లో తడి మా కోసం. మధ్యాహ్న వరహాల ఈ మూర్తి మా కోసం. మా కోసం మా కోసం మా కోసం చిన్నారి కన్నుల్లో నీలాగాసం. మా కోసం మా కోసం మా కోసం కొన్నారి పెదవుల్లో నవ్వుల వర్షం. నేనెప్పుడు ఆడే బొమ్మలు మీకోసం, త్వరలోనే రాబోయే తమ్ముడు నా కోసం. మేమిప్పుడు పాడే జోలలు నీకోసం, మీరిద్దరు ఒకటైతే గోలలు మా కోసం. ముగ్గురి కలలు ముందుకు రాగా 9 నెలలు తొందరపడగా కలిసొచ్చి నడిచొచ్చును కృష్ణయ్యే మన కోసం. మా కోసం మా కోసం మా కోసం చిన్నారి కన్నుల్లో నీలాగాసం. మా కోసం మా కోసం మా కోసం కొన్నారి పెదవుల్లో నవ్వుల వర్షం. యాబిల్లిని తెచ్చి అమ్మే నా కోసం, అబ్బాయిని నెక్కించి నానే నా కోసం. అనురాగం పంచే నువ్వే నా కోసం, ఆనందాన్నిచ్చే కన్నీరే నీ కోసం. మరు జన్మల్లో నీ పిల్లలుగా నీ నట్టింతో కొలువుంటాగా ఇదిలేని తెగిపోని రుణబంధం మన కోసం. మా కోసం మా కోసం మా కోసం చిన్నారి కన్నుల్లో నీలాగాసం. మా కోసం మా కోసం మా కోసం కొన్నారి
పెదవుల్లో నవ్వుల వర్షం సిరి సిరి మువ్వే చిందులు వేసి దొరబాబు అడుగుల్లో సడి మా కోసం విరితేనియలే వరదై పొంగి యువరాజు పలుకుల్లో తడి మా కోసం మధ్యాహ్న వరహాల ఈ మోకే మా కోసం మా కోసం మా కోసం మా కోసం చిన్నారి కన్నుల్లో నీలాకాశం లా 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 లా. మమ్మీ ఇది ఫేవరెట్లా చూడు అబ్బా అవుతే ప్లీజ్ చూసుకోరా మమ్మీ చూడు మమ్మీ ప్లీజ్ ఊరికెడిస్తే చెయ్యి. చూడమంటే ప్లీజ్ కామ్గా కూర్చో. మమ్మీ చూడు మమ్మీ నాని ఇలా రా, నేను రిపేర్ చేస్తా. సార్ ప్లీజ్. ఇది డాడీ మమ్మీ కొంచెం ఓవర్ చేస్తోంది షూట్ చేసేస్తా షూట్ చేసి పారేనా, నీకు ఫ్రెష్ మమ్మీని తీసుకొస్తా. ఆ, మేము ట్రై చేస్తే ఫ్రెష్ డాడీ వాడికి దొరుకుతుంది. ఛీ, అయ్యో రామా. ఎక్కడిగా ఎక్కుతున్నారు? బస్సులోకి ఎక్కుతున్నాం పద. ఏంటి ఎక్కేది? ఇది నాన్ స్టాప్ బస్సు. అంటే ఎక్కడ ఆగదా? అంత వేటకారం అక్కర్లేదు, ఎండ్ పాయింట్ లాగుద్ది. దిగండి దిగండి. మేము వెళ్ళేది కూడా ఆయన పాయింట్ కే. ఇందులో సీటర్స్ కి మాత్రమే, స్టాండింగ్ లేదు. స్టాండింగ్ అని ఎవరు చెప్పాడమ్మా? నువ్వు పక్కకు వస్తే నీ సీట్ లో మేము కూర్చుంటాం. ఏంటి రుబాబు చేస్తున్నారా? నువ్వు రూల్స్ మాట్లాడితే తప్పదమ్మా. తప్పు నాన్న. ఏంటన్నా డైలాగ్ ఎక్కడిస్తే రియాక్షన్ అక్కడ వచ్చింది? ఏం చెప్పమంటావు నాన్న, కాలుకు దెబ్బ తగిలితే కంట్లో నీళ్ళు వస్తాయి కదా, ఇది అంతే. ఏంటమ్మా ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావు? నేను మాట్లాడటం కాదు నాన్న, ఎక్స్ట్రాలు చేస్తుంది మీరు. ఏంట్రోయ్ 10 మంది చుట్టూ ఉండేసరికి హీరో పోజులు ఇస్తున్నావు. ఆవేశపడకుండా కూర్చోవమ్మా. తప్పకుండా అమ్మా, మిమ్మల్ని దింపాక కూర్చుంటా. ఛా, అంత దమ్ముందా నీకు? ఎంత దమ్ముందో కిందకి దిగండి రా, చూపిస్తా. అమ్మో రామ్ గోపాలవరం శివ చెత్త మాట్లాడుతున్నాడు బాబోయ్. చైన్ కొట్టి తీస్తాడేమో భయంగా ఉంది రోయ్. అమ్మో వచ్చేస్తున్నాడు రోయ్. చంపేస్తాడు. దమ్ము రారా, కిందకి దిగరా. ఎంత చేస్తాను, కిందకి దిగరా. దిగరా, కిందకి దిగరా. దిగరా, దిగరా రా. తమ్ముడి దిగరా, దిగరా. రేయ్! రేయ్ అబ్బాయిలు, మీకు బస్ అవసరం లేదు, బస్ వెనకాల పరిగెత్తండి. దా, దా, దా. బాయ్ బాయ్ బాయ్. దా, దా, దా. ఎదురు, ఎదురు, ఎదురు. ఏయ్! దా, పరిగెత్తరా. వారిని చంపేసేటట్టు బిల్డప్లు ఇచ్చావు కదయ్యా. అమ్మా, పర్సనాలిటీ చూసి ఫైటింగ్ ఎరగదీస్తావు అనుకున్నాను. బాలేవాడివయ్యా నువ్వు. చూడండి ఈ మాత్రం దానికే కార్ ఎగరేయడం ఎందుకు, కటింగ్లు ఇవ్వడం ఎందుకు? ఉమ్.